మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుబేర సంపదలు, సుఖవంతమైన జీవితం, విశేషాలు, జాతకాలు ఎలా ఉంటాయి? 1994 సెప్టెంబర్ నెల. ఈ నెలలో ఈ గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. చంద్రుడు రవిగ్రహం. మెయిన్ చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతారు కాబట్టి మకర రాశి, శ్రవణ నక్షత్రం. మరి ఈ చంద్రుడు 1, 2, 3, 4, 5 సొంత నక్షత్రంలో ఉండి తన సొంత రాశిని పంచమ దృష్టితో చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఉంటుంది. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. మరి సంపదలు అనేటప్పటికీ ద్వితీయాధిపతి, లాభాధిపతి కుజుడయ్యాడు. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి కుజుడయ్యాడు. ఈయన భాగ్యాధిపతి కుజుడు ఈ లగ్నానికి. మరి కుజుడు చతుర్థంలో స్థిరపడ్డారు. చతుర్థంలో స్థిరపడి చతుర్థాధిపతిని దృష్టి చూస్తూ, అలాగే లగ్నాధిపతి కుజుడిని చతుర్థ స్థానాన్ని దృష్టి ఉంది లగ్నాధిపతి. అట్లాగే ఎట్ ఏ టైం రాహు కూడా దృష్టి ఉంది. అట్లాగే శని భగవానుడి దృష్టి ద్వితీయం మీద ఉంది. అట్లాగే గురు, శుక్ర, రాహుల దృష్టి ద్వితీయం మీద ఉంది. ఇది ధనానికి లోట్లు లేని జీవితం. లగ్నం నుండి చతుర్థ భావం విశేషమైన దృష్టి కలిగిన గ్రహాలు ఉంటే చతుర్థ భావానికి మంచిది. విశేష గ్రహ దృష్టిలు ఎవరికి ఉన్నాయి? గురు, కుజ, శనులకు ఉన్నాయి. అట్లాగే చంద్రుడు ముఖ్యమైన వాడు. చంద్రుడు జాతక చక్రంలో పూర్ణచంద్రుడై ఉండాలి. చంద్రుడు జాతక చక్రంలో పూర్ణచంద్రుడై ఉండాలి. ఉన్నట్లయితే మంచిది. ఇక్కడ శని భగవానుడు వక్రం. ఇది ఒక్క మైనస్ పాయింట్ కొంచెం ఉంటుంది. పాపగ్రహాలు వక్రిస్తే బలంగా ఉంటాయి. అది లాభాధిపతి, వ్యయాధిపతి అయ్యాడు. కాకపోతే లగ్నాధిపతి దృష్టి ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. మరి చతుర్థ భావాధిపతి బుధుడు కన్యారాశిలో స్థితి పొంది సప్తమంలో చిత్తా నక్షత్రంలో ఉన్నారు. మళ్ళీ కుజుడు నక్షత్రమే. మరి కుజుడే ఈ బుధుడిని చూస్తూ ఉన్నారు. ఒకటి. ఆ తర్వాత ఈ కుజుడు చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తుండి చంద్రుడు ముఖ్యమైన వాడు. భూమి భవనాలకి కారకుడు ఈయన. మాతృదేశం, మాతృభూమి. చంద్రుడి మీద కుజ దృష్టి. ఇది చతుర్థమే. వీరికి మంచి గృహాలు కలిగి ఉంటారు ఫ్యూచర్లో. మీ జన్మజాతక చక్రంలో చతుర్థాధిపతి ఎట్లా ఉన్నారనేది చూసుకోండి. విశేషమైన కుబేర సంపదలు కలిగి ఉండాలంటే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న చతుర్థాధిపతి మీద చతుర్థాధిపతి 4లో చతుర్థ స్థానాధిపతి ద్వితీయంతో కానీ లగ్నంతో కానీ
దశమంతో కానీ సంబంధం ఉండి గురు దృష్టి, కుజ దృష్టి, శని దృష్టి కలిగితే విశేషమైన వృత్తులు చేస్తారు. వీరికి ధనం అనేది లోటు ఉండదు. ఇలా ఉంటుంది. తులాలగ్నం తీసుకుందాం. చతుర్థంలో గురుడు నీచ కదండి. చతుర్థాధిపతి శని భగవానుడు మిథునం, కేతువుతో ఉన్నారు. ఇలా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. భూమి, భవన, వాహనాలు కొనుక్కోవడానికి కానీ అనుభవించడానికి కానీ ఇబ్బందులు ఉంటాయి ఈ జాతక చక్రం. మరి కుజుడు స్వక్షేత్రగతుడై చంద్రుడితో ఉన్నాడు సప్తమంలో. అప్పుడు 1 2 3 4 5 6 7 8 మళ్ళీ స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఇది ధనానికి లోటు ఉండదు, కానీ వీరికి ఇల్లు కట్టుకోవడానికి, కొన్న భూములు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు? చతుర్థాధిపతి శని భగవానుడు కేతువుతో కలిసి ఉన్నారు. మరి ఏ గ్రహ దృష్టి ఈయనకి లేదు. గ్రహ దృష్టి ఉన్నట్లయితే ఉంటుంది. ఇలాంటి జాతకం కూడా చూసి ఉన్నాను. అందుకని మరి చతుర్థాధిపతి ఎలా ఉండాలండి? అది చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా, మంచిదైనా ఎలా ఉండాలి? చతుర్థాధిపతి ఎవరికైనా ఎలా ఉండాలి? ఇదే తులాలగ్నం తీసుకుందాం. ఇదే తులాలగ్నం శని భగవానుడు కుజునితో, బుధునితో ఉన్నాడు. చతుర్థాధిపతి ఈయన 1 2 3 4 వ్యయ స్థానాన్ని కుజుడు చూస్తూ ఉన్నారు. 5 6 7 తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. కుజుడు చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కుజుడు చతుర్థ స్థానంతో సంబంధం ఉంటుంది. వీరికి స్వగృహం చిన్న వయసులోనే ఉంటుంది. ఎట్లా తీసుకోవాలి? చతుర్థ స్థానం మీద శని దృష్టి కానీ, కుజ దృష్టి కానీ, గురు దృష్టి కానీ కలిగి ఉంటే విశేష దృష్టిలు అంటారు. లాభం ఉంటుంది. మరి చతుర్థం అంటేనే సుఖవంతమైన జీవితం. ఎలాగా తీసుకుందాం అంటే మనం ఇంట్లో కంఫర్ట్ జోన్లో ఉండాలంటే 4వ స్థానం. ఈ చంద్రుడు లగ్నంతో కుజుడితో సంబంధం పెట్టుకున్నా, లేదు చంద్రుడి ఇంట్లోనే ఉన్నా, లేదు చంద్రుడు సప్తమంలో ఉన్నా, లేదు చంద్రుడు పంచమంలో ఉన్నా మంచి యోగం ఇది. ఇలా ఉన్న జాతకాలు మంచి యోగం. ఒక చంద్రుడి నుంచి కూడా తీసుకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి శని భగవానుడు ఉన్నాడు. ఇదే తులాలగ్నం. చతుర్థాధిపతి అయ్యారు. ఎక్కడ స్థితి పొందారు? భాగ్యంలో స్థితి పొందారు. స్థితి పొంది చతుర్థాధిపతి చంద్రుడిని చూస్తూ ఉన్నారనుకోండి. చతుర్థాధిపతి చంద్రుడిని చూస్తూ ఉన్నారనుకోండి. మరి చతుర్థ కారకుడు కదా. కొంచెం చంద్రుడిని శని చూస్తున్నారు కాబట్టి వీరికి బయట ప్రజా ఆదరణ ఉంటుంది. ఇంట్లో
చిన్న అన్కంఫర్ట్ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి చతుర్థం అంటే మన స్వస్థలం, పుట్టిన ఊరు, తల్లి, భూములు, ఆస్తులు, మెయిన్ ఇల్లు, మనం నివసించే ఇల్లు, భూములకి కారకుడు, ఖాళీ భూములకి కారకుడు కుజుడు, వ్యవసాయ భూములకి చంద్రుడు. ఇలా ఉంటుంది. మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు శుక్రుడు, అందమైన భవనాలు. అలాగే బుధుడు కూడా మంచి ఆర్కిటెక్ట్, గృహాలు. మరి ఇవన్నీ చంద్రుడు జాతకంలో బాగుండి చతుర్థ స్థానాన్ని శుక్రుడు చూసినా, చంద్రుడు చూసినా, బుధుడు చూసినా, గురుడు చూసినా, శుక్రుడు చూసినా డైరెక్ట్ ఆస్పెక్ట్ ఆ లగ్నానికి వీరు శుభులయ్యి చూస్తే మంచి అందమైన గృహాలు ఉంటాయి. గురుడు అనుకోండి ఇన్కమ్ వచ్చే గృహాలు ఉంటాయి. శుక్రుడు అనుకోండి మనకి లగ్జరియస్ గృహాలు ఉంటాయి. లేదు చతుర్థంలోనే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, అది లగ్నానికి శుభులు అవ్వాలి. మళ్ళీ శుభులు అవ్వాలి అయినప్పుడే చతుర్థంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి గృహాలు ఉంటాయి. ఒక లగ్నానికి పాపి అయ్యి ఉన్నారనుకోండి చతుర్థంలో, ఒకవేళ తల్లిదండ్రుల ద్వారా ఆస్తి సంభవించిన వారి వరకు చేతికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది వేరే కాంబినేషను. అందుకే ఎవరికైనా మీ జన్మజాతక చక్రంలో చతుర్థాధిపతి సుఖాలని అనుభవించడానికి, మంచి కంఫర్ట్ ఇల్లు, ఇంట్లో లగ్జరియస్ లైఫ్ ఇదంతా అనుభవించడానికి ముందుగా చూసేది చంద్రుడు. చంద్రుడు నీచ పడకూడదు. అట్లాగే చంద్రుడు నీచ ఎక్కడ పడతాడు? వృశ్చికంలో. అప్పుడు వృశ్చిక రాశి కుజుడు స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చులో ఉన్న చంద్రుడు బలం పెరిగిపోతుంది. అప్పుడు అది క్యాన్సిల్ అయిపోతుంది, మంచిగానే ఉంటుంది. చంద్రుడు నీచపడే చోట కుజుడు స్వక్షేత్రం కాబట్టి ఎవరికైనా చంద్రుడు నీచపడితే కుజుడు బాగుండాలి. బాగుంటే చంద్రునికి బలం పెరిగిపోతుంది. అలాగే పూర్ణచంద్రుడు ఉండాలి. ఉన్న చతుర్థానికి బలం పెరుగుతుంది. ఇట్లాగా ఉంటుంది చతుర్థం. కుబేర సంపదలు, సుఖవంతమైన విశేషమైన జాతకాలు. అంటే సుఖం అంటే ఏంటండి? చతుర్థ స్థానాన్నే సుఖస్థానం అంటాం. అంటే మన ఇంట్లో అనుభవించే అందమైన గృహం, అందమైన అలంకరణ వస్తువులు, అలాగే ఇంట్లో అందరితో బాగుండి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి సరైన టైంకి మనకి గృహం ఏర్పడి భూములు, భవనాలు, వాహనాలు, ఖరీదైన వాహనాలు, ఇవన్నీ 4వ స్థానం నుంచి కంఫర్ట్ జోన్ అంతా ఒక వ్యక్తికి కావాల్సింది వచ్చినప్పుడు జీవితంలో మనకి చాలా వీడియోల్లో చెప్పాను. లగ్నాధిపతి బలం తర్వాత కుటుంబ స్థాన బలం ఉండాలి. దాని తర్వాత ప్రతి వ్యక్తికి ఏం కావాలండి? ప్రతి వ్యక్తికి జన్మించాక అందరూ సుఖంగా జీవించాలనే కోరుకుంటారు. ఆ సుఖవంతమైన జీవితం చతుర్థ భావం నుండే చూస్తాం.
అదే గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు చూశారనుకో సుఖంగా ఉంటుంది. కుజుడు చూస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కొంచెం అన్‌కంఫర్ట్‌లో ఉంటారు. ఇట్లా ఉంటుంది. శుభగ్రహాలు లగ్నానికి శుభులయ్యి, శుభగ్రహాలు చతుర్థంలో ఉంటే అది బాగుంటుంది. లగ్నానికి పాపులయ్యి చతుర్థంలో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉంటుంది ప్రతిదీ కూడా. అందుచేత కుబేర సంపదలు అనేటప్పటికీ మీ జాతకాలలో చతుర్థ భావాన్నే చూసుకోండి. చతుర్థాధిపతి చతుర్థ భావం మీద కలిగిన గ్రహాల దృష్టి, చంద్రుడు, ఈ 3 గ్రహాలు. అలాగే చతుర్థ భావం మీద, చతుర్థాధిపతి మీద విశేష గ్రహాలైన కుజ, గురు, శనుల దృష్టి ఉంటే వీరికి చిన్నప్పుడే అన్నీ ఆటోమేటిక్గా సమకూరిపోతాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.